తర్వాత మోక్ష సన్యాస యోగంలో మోక్షం అంటే ఏంది చెప్తాడు. మోక్షం అంటే ఏం లేదు, ఏ దుఃఖము లేకుండా ఉండడము, ఏ అనవసరమైనటువంటి ఆలోచన లేనటువంటి స్థితి కనుక మనసుకుంటే అప్పుడు మనం సమత్వ స్థితిలో ఉండి అది మోక్ష స్థితిలో ఉన్నట్టు అన్నాడు. మరి ఆ మోక్ష స్థితికి ఉండాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు. సరే, మోక్షం ఉండకుండా ఉండడానికి కారణం మన దగ్గర ఉన్న అహంకారం మమకారం అని ఫస్ట్ చాప్టర్లో చెప్పాడు. అది విషాదం అన్నాడు. అది వదిలించుకోవాలంటే కర్మ చేయమన్నాడు నిష్కామంగా. తర్వాత మనసును లోపలికి తీసుకొని వెళ్ళి ఇంద్రియాలను కంట్రోల్ పెట్టమన్నాడు. ఆ తర్వాత ఒకే ఒక విషయం మీద నీ మనసు నిలుపు, అదే భగవతత్వం అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. చివరికి ఇప్పుడు ఏం చెప్తున్నాడు మోక్ష సన్యాస యోగంలో. సన్యాసం అంటే ఏంటి? త్యాగం. అంటే నువ్వు త్యాగం చెయ్యందే అమృతత్వం అనేది నీకు లభించదు. అంటే నేను అన్ని పనులు భౌతికంగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను, నాకు భగవతత్వం కూడా వచ్చి చేతిలో పడాలంటే అది అయ్యే పని కాదు. ముందేంటి ఎట్లా త్యాగం అంటాడు. మరి కర్మనంతా త్యాగం చేయాలా అంటాడు. కర్మను నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు దానం యజ్ఞం తపని నడవాల్సిందే. శరీరానికి ప్రాణం ఆహారం అవసరమే కదా, మరి ఎవరిస్తారు? మనం భూమికి పని చేస్తే తప్ప మనం తినే అర్హత మనకు లేదు. అంటే ఏదో ఒక పని, మనకి రిటైర్మెంట్ లేదు. మన ప్రాణం ఉన్నంత వరకు పని జరుగుతూ ఉండాల్సింది. ప్రాణం అంటే భగవతత్వం యొక్క శక్తి మన దగ్గరే ఉంది కాబట్టి, ఆ ఉన్నదనేటువంటి విషయం మన మనసుకు తెలుస్తుంది కాబట్టి, శరీరం మనకు సహకరించకపోయినా కనీసం మానసికంగానైనా నా దగ్గరే భగవతత్వం ఉంది, అంతా సర్వత్రా భగవతత్వం సర్వత్రా ఉన్నటువంటి భగవతత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా భగవతత్వాన్ని అర్థం చేసుకొని దాని అనుభవంలోకి తెచ్చుకొని హ్యాపీగా ఉండాలి. శరీరం అనేది జస్ట్ భౌతికమే, వస్తుంది ఉంటుంది వెళుతుంది కాబట్టి దానికి పెద్ద విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక భావాన్ని 24 గంటలు మనం ఎవరిని చూసినా ఎవరితో మాట్లాడినా ఆ భావాన్ని కనీసం పంపించగలుగుతూ ఉండాలి. శరీరంగా మనము ఆర్థికంగా మనం ఏమీ చేయలేకపోయినా, అంటే ఏంటి మానసికంగా ఉదారంగా అంతా ఒకటేనటువంటి భావాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. తర్వాత అంటే ఏంటి, మనం అలా చేసుకుంటే ఏమైపోతుంది, అది సత్వగుణం అనమాట. అలా చేసుకునే దాన్ని ఇప్పుడు మన ఋషులు ఏం చేశారు, ఏ కాలానికి అనుగుణంగా గుణాలు చెప్పారు కదా. ఇప్పుడు 3 కాలాలు ఉన్నాయి, 3 గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 గుణాల్లో ముఖ్యంగా ఏంటి, తమో గుణంలో నాదే శరీరం, రజోగుణంలో నాకు అది కావాలి ఇది కావాలి, సత్వగుణంలో త్యాగం. అంటే అల్టిమేట్ ఏంటి, నువ్వు ఈ 3 గుణాలని త్యాగం చేస్తే తప్ప, ఈ 3 గుణాల ఫలాల్ని త్యాగం చేస్తే తప్ప నీకు బుద్ధి వికాసం కలగదు. బుద్ధి వికాసం కలగాలి అంటే అంతఃకరణ శుద్ధి కావాలి, మనం పవిత్రం కావాలి. అందుకని మనం పవిత్రం కావాలంటే దానికి వాళ్ళు ఏం చెప్పారు, అందరూ ఒకే రకంగా ఉండరు కాబట్టి ఈ గుణాలకు అనుగుణంగా మనుషుల్ని విభజించారు. సత్వగుణంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏముంటుంది, మనసుని ఇంద్రియాలని కంట్రోల్ పెట్టుకోగలరు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఎవరినైనా క్షమించగలరు, కక్షలు కార్పణ్యాలు పెట్టుకోరు, భగవతత్వం గురించి విచారణ చేస్తారు. రజోగుణం వచ్చేసేటి రెండో కేటగిరీకి ఏం చెప్పాడు, వాళ్ళు రక్షిస్తారు. 3 సేవ, 4 వ్యాపారం. ఇలా ఏంటి, ఈ ప్రకృతికి అనుగుణంగానే ఈ గుణాలకు అనుగుణంగానే విభజన కూడా చేయాలి.